మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్, ఎక్స్టెండెడ్ మీటింగు, ఎంపీసు ఆల్మోస్ట్ రఘునందన్ రావు గారు తప్ప అందరు ఎంపీలు ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఊర్లో లేరు. ఎమ్మెల్యేసు దాదాపు అందరు రావడం జరిగింది. రాజాసింగ్ గారు ఊర్లో లేరు. సారు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గారు కూడా ఉన్నారు. వేరియస్ అజెండా పాయింట్స్ అన్నీ మహేశ్వర్ రెడ్డి గారు మీ ముందర పెడతారు. హైడ్రా విషయం మటుకు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2003లో గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిమాలిషన్ డ్రైవ్ చేయబడింది. నెల రోజుల ప్రోగ్రాము. 2 లక్షల పైన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని డెమాలిష్ చేయడం జరిగింది. ఏ మతము చూడలేదు, ఏ ప్రాంతం చూడలేదు, ఏ కులము చూడలేదు. స్పష్టమైన ప్రణాళికతోటి చేయడం జరిగింది. అదే సంవత్సరము ఆఖరికి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గుజరాత్లో 90% నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ గెలవడం జరిగింది. మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసిండ్రో డెమాలిషన్, మీకు ప్రణాళికాబద్ధంగా సెక్యులర్ హైడ్రా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సెక్యులర్ హైడ్రా నడిపియండి. మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు. మీ పాలసీ ఏంది? మీ ప్రణాళిక 2 రోజులకోసారి మారకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్, కమ్ అప్ విత్ ఎ ప్రాపర్ గైడ్ లైన్స్, ఫినిష్ ఇట్. మీరు అది ఎన్ కన్వెన్షన్ గులగొట్టినరు, ఇంకోటి గులగొట్టారు, ఇంకోటి గులగొట్టినరు. అటు పోవాలంటే మీ ప్యాంట్లు తడుస్తేనే ఓల్డ్ సిటీకి పోవాలంటే మళ్ళీ దానికి గైడ్ లైన్స్ మార్చేసారు. దానికో దిక్కు లేదు. ఆ పేరు కూడా హైడ్రా, అమీబా, ఆక్టోపస్. వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో, ఏ కాళ్ళు పొడవు ఉంటుందో, డైరెక్షన్ ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. అదే రకంగా మీ హైడ్రా తయారైంది. గుజరాత్లో చేసిర్రు ఇది. ఇంకోటి మూసీ ప్రక్షాళన అంటారు. ఒకవేళ బ్రదర్ మీడియా మిత్రుల ద్వారా నేను అందరిని అడుగుతా ఉన్నా, మీరు ఎఫ్టీఎల్ క్లియర్ చేస్తారు, చెరువులన్నీ ఎఫ్టీఎల్ క్లియర్ చేస్తామని మీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. చెరువులు నిండుతాయి. ఎటు పోతాయండి నీళ్ళు? మూసీలకే పోతాయి. మీ మూసి అటు దిక్కు ఇటు దిక్కు మొత్తం కబ్జానే ఉన్నది. మూసి పారిశుభ్యం చేస్తా, అదేంది క్లీన్ చేస్తామంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్లో మాట్లాడతాడు. మా గవర్నమెంట్ దగ్గర వచ్చి ఫండ్స్ అడుగుతారు. కొడతారా? మూసికి అటు దిక్కు ఇటు దిక్కు ఉన్నాయి అన్నీ ఇల్లీగల్ స్ట్రక్చర్స్. కొట్టండి. ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ హైడ్రా, ఇంప్లిమెంట్ ఎ సెక్యులర్ హైడ్రా. మళ్ళా వచ్చి చెరువులన్నీ నిండి మూసీలకు వస్తాయి. మరి మూసి ఆక్యుపై అయి ఉన్నది. కాబట్టి రైజ్ అబౌవ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, జాగ్రఫికల్ బౌండరీస్ అండ్ ఇంప్లిమెంట్ హైడ్రా ఇఫ్ యూ క్యాన్, బట్ డోంట్ డూ దిస్ సెలెక్టివ్ మెథడ్. Take Gujarat as an example, Narendra Modi's leadership as an example, and implement it. Thank you. అది కూడా ఒక్కసారి ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ అహ్మదాబాద్లో సాబర్మతి రివర్ ఫ్రంట్ ఎట్లా చేసినామో అట్లా చేయాలా మేము అని అనుకుంటున్నాము, మాకు ఫండింగ్ ఏమని ప్రధానమంత్రి గారు అడిగినట్టు ఆయన చెప్పాడు. సాబర్మతి రివర్ పక్కకి అటు ఇటు ఉన్న గరీబోళ్ళది అందరినీ తీసేసి ఆడ అపార్ట్మెంట్లు కట్టిండు, 1000 అపార్ట్మెంట్లు. మోడీ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి సాబర్మతి రివర్ ఫ్రంట్ తీసిండు. ఇవాళ అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక టూరిస్ట్ డెస్టినేషన్. అది నువ్వు కొడతావా అటు ఇటు ఉన్న వాళ్ళని మూసిని? అదే చెప్తున్నా నేను. స్టడీ డిమాలిషన్ డ్రైవ్ ఆఫ్ గుజరాత్. నీకు దమ్ముంటే అట్లా సెలెక్టివ్ కాదు, సెక్యులర్ హైడ్రా ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్.